అధికారం వచ్చినప్పుడల్లా గత 2014 నుంచి 19 వరకు తప్పుడు కేసులు పెట్టి వేధించారు. ఈ రోజు కూడా యువకుడైన మిథున్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అంతా మిథున్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడాలి. ఆయన ఒక్కడే కాదు, మనం అందరం ఒకటైతే ఉపకారం చేసి పెట్టారు. ఆయన తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో పెట్టారు. భగవంతుడి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజమండ్రి వస్తారనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వస్తే ఏమవుతుంది? సునామీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వస్తే ఎవరన్నా కబురు చెప్పాలా, లేకపోతే ఎవరన్నా వెహికల్స్ పెట్టాలా, మోపు చేయాలా? వాలంటరీగా అందరూ వెళ్ళిపోతారు. వాలంటరీగా ఆ రోజు సాయంకాలం టీవీ డిబేట్, ఇల్లో మీడియా డిబేట్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని పరామర్శకి రాజమండ్రి వస్తే ఎప్పుడు జరిగే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ ఎవరు వేలాది మంది పోలీసుల్ని ఉపయోగించి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అందరినీ అదుపులో తీసుకుంటారు. ఇప్పుడు జరిగితే కదా మన అందరినీ అరెస్ట్ చేస్తారు. విపరీతంగా కష్టపడతారు జనాలు ఆపడానికి, కానీ వాళ్ళ వల్ల అవ్వదు. లక్షలాది మంది జనం వాలంటీర్గా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్ళిపోతారు. నిజమే కదా? అది తర్వాత రోజు ఇళ్ళ మీడియాలో డిబేట్లు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు బంగ్లాదేశ్ తీసుకొచ్చేసారు, జనాలు పాకిస్తాన్ తీసుకొచ్చేసారు. ఆటంకవాదుల్ని బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి తోలుకొచ్చేస్తారు జనాలు. ఏంటి ఏం మాట్లాడతారో అర్థం అవుతుంది. అలా రావడానికి వేరే దేశాల నుంచి రావడానికి కుదురుతుందా? జనాలు విని ఎర్రి ఉంటారు కాబట్టి ఆ సోదు కబుర్లు చెప్తున్నారు. అంటే ఆ టైం ఆలోచించే వాళ్ళందరూ ఆ మనిషి ఉంటారు కాబట్టి ఆ సోదు కబుర్లు చెప్తున్నారు. ఎందుకంటే తొందరలోనే తన కొడుకుని ముఖ్యమంత్రిగా ముందు పెట్టదలుచుకున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ టైం మేము కూటమి తాటమి అని చెప్పేసి 3 పార్టీలు కూటమి, దానికి మళ్ళీ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్. బ్యాక్గ్రౌండ్ కలిసిపోయిందా? కాంగ్రెస్ కూడా కలిసిపోయిందండి కూటమిలో. పార్టీలు సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఎంత జరిగినా మళ్ళీ తనని రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పి చంద్రబాబు నాయుడికి అర్థమైపోయింది. అలా అబ్బాయిని ముఖ్యమంత్రి చేసుకుని పనిలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చేయలేకపోతే గత తీవ్రంలో ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు. ఇప్పుడు చేయకపోతే ఈ 3 సంవత్సరాల టైం చేసేసుకుందాం అని చెప్పేసి అతను డిసైడ్ అయిపోయాడు. మనకైతే మనకి ఒక బాధ్యత ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఈ 3 సంవత్సరాలు 9 నెలల పాటు నిద్రాహారాలు మాని ప్రజలకి ఓటర్లు దగ్గర ఉంటూ మనం అన్ని విడమర్చి చెప్ప. అది ఫస్ట్ లెవెల్ దాడి. ఈ రోజు సెక్యులర్ అందరూ రంగంలో దిగారు. అలాంటి పెద్ద మనిషి మన నియోజకవర్గంలో కూడా గాయన్నాడు. ఇంకా దేనికదే లేదు. ఆల్రెడీ ఈ రోజు మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. ఆ పెద్ద మనిషి 3,300 కోట్లు అన్ని జరిగిపోయింది. రెవెన్యూ రికవరీ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, అంటే 3,300 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రెవెన్యూ రికవరీ చేసేవాళ్ళే. రెవెన్యూ రికవరీకి అవసరమైతే కొత్త చట్టాలు తేవాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే పెద్ద మనిషి చాలా మాట్లాడాడు. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఆ రికార్డు అరిగిపోయిందేమో ఈ పెద్ద మనిషి. మరి ఇవాళ యనమల రామకృష్ణ గారు మాట్లాడుతూ కొత్త చట్టాలు తేవాలట రెవెన్యూ రికవరీ గారు. మరి ఆయన మాట్లాడాలి, మరి నేను ఆయన మాట్లాడాలి. మరి జనాల అవినీతి గురించి ఒక మాట చెప్తున్నాను. మీరు మొట్టమొదటి ఎలక్షన్లో పోటీ చేస్తారు. సరే, నేను వ్యాపార బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సరే, అన్ని వదిలేద్దాం, నా వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి. నేను మొట్టమొదటి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అప్పట్లో చూపించిన ఆస్తులు వదిలేసి మీరు తెమ్మన్న కొత్త చట్టంలో మన ఆస్తులన్నీ ఇచ్చేద్దామంటే రామకృష్ణ గారు అన్యాయంగా సంబంధించారు. మన మామిడి తోటలు, కొబ్బరి తోటలు, దస్లరీలు అన్యాయంగా సంపాదించే కదా.
మన ఆస్తులన్నీ అంకితం చేసేద్దాం ఈ రాష్ట్ర ప్రజలకి.